పండిత రామకృష్ణ గారు, మీరు అసలేం చేస్తున్నారు? ఓరిని, ఇప్పుడు నేను నాన్న వేషంలో ఉన్నానన్న సంగతే మర్చిపోయాను. ప్రేమతో హత్తుకుని నిన్ను ఆశీర్వదిస్తున్నాను పుత్రి. అదేంటంటే భాస్కర్ నీ గురించి చాలా చెప్తూ ఉంటాడు, నిన్ను మెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నాకు ఒక కుమార్తె ఉండుంటే అచ్చం నీలాగే ఉండేది అని. గుణవంతురాలు, సంస్కారవంతురాలు, నా పుత్రుడు భాస్కర్ లాగా. సంస్కారవంతుడైన మీ పుత్రుడిని మెచ్చుకోవడం అయి కాపండి. మీరే సంస్కారవంతుడైన పుత్రుడి గురించి మాట్లాడుతున్నారో అతను ఎంత పెద్ద అబద్ధాల కోరు, మోసగాడని మీకు తెలుసా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు పుత్రి? నేను చెప్పేది నిజమే. ఈ ప్రపంచం అంతం కాబోవడం లేదు. అయినా మీ పుత్రుడు అందరికీ అబద్ధం చెప్పాడు, ఈ ప్రపంచం అంతం కాబోతోంది అని. అందరూ అదే నిజమనుకుంటున్నారు, మా నాన్నగారు కూడా అదే నిజమనుకుంటున్నారు. ఏమిటి? నా పుత్రుడు అసత్యం వచించాడా? శివ 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 శివ, తలుచుకుంటేనే అవమానంగా ఉంది. వాడు ఇటువంటి పని చేశాడు అంటే నేను వాడిని తప్పకుండా శిక్షిస్తాను. మీరు తనని తప్పకుండా శిక్షించండి. నేను ఇప్పుడే వెళ్ళి మా నాన్నగారికి జరిగిన నిజమంతా చెప్తాను. ఈ ప్రపంచం అంతం కాబోవడం లేదు అని. అరే లేదు 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 చూడమ్మా పుత్రి, భాస్కరుడు ఎటువంటి వాడైనా వాడు నా పుత్రుడు కదా. నువ్వు వెళ్ళి మీ నాన్నగారితో జరిగిన విషయమంతా చెప్పేశావంటే వారు కోపావేశులై నా బిడ్డకి మరణశిక్ష విధిస్తారేమో. కాస్త ప్రశాంతంగా ఉండమ్మా. నేను భాస్కర్ని కలిసి ఈ విషయం గురించి మాట్లాడతాను. ఆ తర్వాత నువ్వు చెప్పవచ్చు. వాడి ప్రాణాలకు సంబంధించింది కదా. మీరు చెప్పిందైతే నిజమే పండిత రామకృష్ణ గారు. సరే, నేను నాన్నగారికి అసలేమీ చెప్పను. నేను నాన్నగారిని ఒకసారి కలిసి వస్తాను. ఊరికే కలిసి రా తల్లి, అంతే. అవును పండిత రామకృష్ణ గారు, నేను మా నాన్నగారిని ఊరికే కలిసి వస్తాను. ఇక నేను వెళ్ళొచ్చంటారా? వెళ్ళు. బతికేనరా. కైకాల నాకు రేపు నిజం చెప్తాడు. ఆ తర్వాత మా నాన్నగారు ఎక్కడున్నారన్న విషయం నాకు తెలుస్తుంది. ఆ తర్వాత ధూమకేతువు గురించిన నిజం ముమ్మాటికి నేనే చెప్పేస్తాను. అద్భుతం, చాలా అద్భుతం స్వామి. ఉత్తమం, అతి ఉత్తమం. విజయనగర వాసులారా, చూడండి, నేను కేశ విహీనుణ్ణి. ప్రణాం ప్రణాం. ఏం జరుగుతోంది స్వామి? లోపలికి వెళ్ళు. మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని అందరూ పరిహసించేలా ఎందుకు చేస్తున్నారు? పరిహసించనివ్వండి, హాస్యానికి పాత్రుడు కానివ్వండి, నాకు ఎటువంటి తేడా ఉండదు. అదే కాకుండా ప్రపంచం కొద్ది రోజుల్లోనే సమాప్తం కాబోతోంది. కానీ అలా జరగకపోతే, ఒకవేళ ఈ ప్రపంచం అంతం కాలేదంటే అప్పుడు ఏమవుతుందో మీరు ఆలోచించారా? విజయనగర వాసులందరి ముందు మీరు మీ పరువంతా తీసుకున్నారు. దాని సంగతేంటి? ఒకవేళ ఈ ప్రపంచం నాశనం కాకపోతే నాకు అబద్ధం చెప్పిన ఆ వ్యక్తి ప్రాణాలను తీసేస్తాను. ఇప్పుడు ఏడవడం వల్ల ఏంటి లాభం? పోయిన నగలు మళ్ళీ దక్కవు కదా. నువ్వు పంచడానికి ముందు ఈ విషయం ఆలోచించుకోవాల్సింది శారదమ్మా. కానివు చేసిందంతా తనైతే నిందలు నా మీద వేస్తున్నాడు. ఇప్పుడే చెప్తాను తన సంగతి. అరే, ఆగు 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 ఆగు. చూసావుగా ఈ కర్ర ఎంత లావుగా ఉందో? దీంతో కొడితే గట్టి దెబ్బలు తగులుతాయి. ఇలా చూడు, నేను చెప్పేది విను శారదమ్మా. ఇది పూజ చేయాల్సిన సమయం. ఈ సమయంలో చేతిలో కర్ర కాదు, పూజా పళ్ళెం ఉండాలి. నువ్వు ఓ పని చెయ్యి, ముందు పూజ ముగించుకో, ఆ తర్వాత మనస్ఫూర్తిగా నన్ను కొట్టుకోవచ్చు. వెళ్ళు, పూజ జరిపించు. నాన్న, కైకాల దర్బారులో నిజం చెప్పే సమయం ఆసన్నం కాబోతోంది. మీరెక్కడున్నారో తెలిస్తే ఆ తర్వాత నేను మీ దగ్గరకు చేరుకుంటాను.
మహారాజా తమరు ఇక్కడ ఏం చేస్తున్నారు? తమరు దేవుడితో సమానమైన నా తండ్రి చిత్రపటం మీద దాడి చేస్తున్నారు. ఇలా చేస్తే తమ దుష్కర్మ రెట్టింపు అవుతుంది మహారాజా. దుష్కర్మ ఎంత రెట్టింపవుతుందో అవనివ్వు. నేను ఎన్నో దుష్కర్మలు చేశాను. వాటికి ప్రాయశ్చిత్తం 4-5 రోజుల్లో అయితే ఖచ్చితంగా జరగదు. ఎవరైనా ఒక్కడిని చంపితే హంతకుడు అంటారు. 100,000 లక్షల మందిని చంపితే మహారాజు అంటారు. అందుకే నేను కూడా నిర్ణయించుకున్నాను. మొదటి నుంచి నేను ఎన్ని కర్మలైతే చెయ్యాలని అనుకున్నానో అవన్నీ చేస్తాను. చివరికి అవి సుకర్మలైనా దుష్కర్మలైనా. తమరు ఏం చేయాలనుకుంటున్నారు మహారాజా? అన్నిటికంటే ముందు నేను పండిత రామకృష్ణ తలని శిరస్సు నుండి వేరు చేయాలి. ఆ తరువాత మహారాజును హత్య చేసి విజయనగర రాజసింహాసనం మీద ఆసీనుడనవుతాను. చెప్పు, పండిత రామకృష్ణ ఎక్కడున్నాడు? నేను చెప్పేది నిజం మహారాజా, నాకు అది తెలీదు. నువ్వు ఇలా అడిగితే చెప్పవన్నమాట. ఒకవేళ నీ పుత్రుడి ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే చెప్పు నాకు, పండిత రామకృష్ణ ఎక్కడా? మహారాజా తమరు మర్చిపోయినట్టున్నారు. శారదమ్మ మౌన వ్రతం పాటిస్తోంది, తను మాట్లాడదు. కానీ నువ్వు మౌనవ్రతం పాటించడం లేదు కదా? మహారాజా నాకైతే మా అమ్మా నాన్న ఇద్దరూ అవసరమే. తమరు దయచేసి చెప్పండి ఏం జరిగింది. నేను తమకు మాట ఇస్తున్నాను, ఎప్పుడు నాకు మా నాన్న గురించి తెలుస్తుందో నేనే స్వయంగా వారిని తమ వద్దకు తీసుకొస్తాను. మర్చిపోకు, లేకపోతే తండ్రి కొడుకులు ఇద్దరి ప్రాణాలు ఒకేసారి తీస్తాను. అర్థమైంది మహారాజా, కానీ ప్రస్తుతం తమరు ప్రాణాలు తీయడం గురించి మాట్లాడకూడదు. అది కూడా దుష్కర్మే కదా. దుష్కర్మ గురించి నువ్వు అస్సలు మాట్లాడకు, లేకపోతే నేను మరొక దుష్కర్మ చేస్తాను నీ ప్రాణాలు తీసి. ఈ ప్రపంచం తర్వాత సమాప్తం అవుతుంది. ముందు నేను పండిత రామకృష్ణ అలాగే మహారాజు జీవితాన్ని సమాప్తం చేస్తాను. శారదమ్మ, నాన్నను వెతకడం కోసం ఒక పథకం వేశాను. అది ఇప్పుడు తలకిందులైనట్టుగా ఉంది. ఏమైందో నాకు తెలియడం లేదు. ఇతను తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి బదులు ఇంకొన్ని పాపాలు చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ తనకి నా పథకం గురించి తెలిసిపోయి ఉంటుందంటావా? కానీ ఇప్పుడు ముఖ్యమైన విషయం, మహారాజు గారి ప్రాణాలను రక్షించడం. ఏదో విధంగా మహారాజు గారికి ఈ ప్రమాదం గురించి తెలియజేయాలి. ఒకవేళ కైకాల రేపందరి ముందు నిజం చెప్పేశాడంటే అప్పుడేమవుతుంది? చూస్తాను ఆ అగ్నిగుండం భూమి వైపుకి వస్తుందా లేదా అని. ఏమైంది రాణి అమ్మ, మీరు భయపడిపోయారా? స్వామి, అల్లరివాడా, నా అల్లరి కుమారుడా, ఏం చేస్తున్నావు? మహారాణి, స్వామి మీద మీకున్న ప్రేమను చూసి నాకు మా అమ్మగారు గుర్తొస్తున్నారు. మహారాజా, నా మనస్సు చాలా దిగులుగా ఉంది. ఎందుకు? నా మనసులో ఒకటే ఆలోచన మెదులుతోంది. ఇప్పుడు ఈ ప్రపంచం అంతం కాబోతోంది. భూమి నాశనమైపోతుంది. ఆ తర్వాత నేను మీకు అలాగే స్వామికి దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. మహారాణి, మీరలా మాట్లాడకండి, లేదంటే నాకు కన్నీళ్లు బయటకు వస్తాయి.
ఇదంతా ఆ, అగ్నిగుండం కారణం గాని అగ్నిగుండం ఎక్కడి వరకు వచ్చిందో చూస్తాను. మహారాణి, ఒక విషయం చెప్పండి. నేను ఆ అగ్నిగుండాన్ని, ఆ ధూమకేతాన్ని 4 రోజులుగా చూస్తున్నాను. అది అక్కడే కదలకుండా ఉండిపోయింది. అసలు భూమి వైపు రావడమే లేదు. ఒకవేళ ప్రపంచం అంతం కావడం అబద్ధమేమో. ఒకవేళ అలా జరిగిందంటే విజయనగరం మొత్తం చూసి నన్ను నవ్వుతుంది, నన్ను ఉపహాసం చేస్తుంది. నన్ను నన్ను కేశవిహీనుడు కేశవిహీనుడు అంటూ ఉంటారు. భాస్కర్, ఆ రోజు నేను తిట్టుకుంటాను. ఏ రోజైతే నాకు ఈ దుర్ఘటన జరిగిందో, అది కూడా ఆ భాస్కర్ కారణంగా. మకుటం ఎందుకు రావడం లేదు? నాకేమనిపిస్తుందంటే మళ్ళీ అక్కడ జుట్టు పెరిగే అవకాశం లేదు. మహారాజా, మిమ్మల్ని అదుపు చేసుకోండి. నాకు తెలిసి మనం ఈ విషయంలో ఎవరైనా విశిష్టమైన ఖగోళ శాస్త్రజ్ఞుడి సలహా తీసుకోవడం మంచిది. ఖగోళ శాస్త్రజ్ఞుడా? రాయి రాయి సైనికులారా, రాయి! సైనికులారా, రాయి! త్వరగా! ఎవరది? సైనికులారా, మిగతా సైనికులతో వెళ్ళి ఎవరున్నారని తెలుసుకోండి. వెళ్ళండి. మరణం నీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. నీ ప్రాణాలని కాపాడగలిగితే కాపాడుకుని చూపించు. అడుగో చూడండి, అడవిలోకి వెళ్తున్నాడు. ఖచ్చితంగా ఈ పొదల వెనక ఎక్కడో దక్కుని ఉంటాడు. తను తప్పించుకోలేడు. ఊరిని ప్రాణాలు పోయినట్టే. ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే ఆత్మసమర్పణ చేయడం మంచిదేమో. సైనికులారా, అటువైపు ఒక మనిషి పరిగెత్తడం నేను స్వయంగా చూశాను. త్వరగా వెళ్ళండి. ప్రాణాలు రక్షించినందుకు నీకు శతకోటి ధన్యవాదాలు. ఇలా కౌగిలించుకోవడం మీ వంశంలో అలవాట ఏంటి? మీ వంశంలో? మా వంశంలో ఇలాగే హత్తుకుని ధన్యవాదాలు చెప్తాము. అవునవును, రాళ్లు కూడా అలాగే విసురుతారా? నేను చూశాను, నువ్వు మహారాజు గారి భవనం వైపు రాళ్లు విసిరావు. కాదనుకు, నేనంతా చూశాను. రాళ్లు ఎందుకు విసిరావు? మహారాజు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఎందుకు రాళ్లు విసిరానంటే వారు రక్షణని పెంచుకోవడం కోసం. మహారాజు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని నీకెలా తెలుసు? చెప్తాను. నాకు కొంతమంది నమ్మకస్తులు ఉన్నారు, వాళ్ళ ద్వారా తెలిసింది. ఆ విషయం నేరుగా ఆయనతోనే చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? చెప్పడం కుదరదు. ఆయనకి చెప్తే ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురవుతాయి. నీకెలా తెలుసు, ఎప్పుడు తెలిసింది, ఎవరి ద్వారా తెలిసింది, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో. ఈ ప్రశ్నలైతే నా మనసులోనూ ఉన్నాయి. నువ్వు రాళ్ళు ఎందుకు విసిరావు, దేనికోసం విసిరావు, అలాగే మహారాజు ప్రాణాలు ఎవరి వల్ల ప్రమాదంలో ఉన్నాయి? నాకు తెలీదు. నీకు తెలీదా, లేకపోతే నాకు చెప్పాలనుకోవట్లేదా? అంటే నీకు నా మీద నమ్మకం లేదా? అవును, నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నువ్వు మీ నాన్నకి తోకవు.
నేను చెప్పిందంతా విని తిన్నగా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అంతా అలాగే చెప్పేస్తూ ఉంటావు. అదా సంగతి. ఇప్పుడు నేను నీకు సప్తమస్వరం రాగం వినిపిస్తాను. సైనికులారా, సైనికులారా! ఏం చేస్తారో వాళ్ళు వచ్చేస్తారు. నువ్వు ఒక రాక్షసివి. నీ సంగతి చెప్తాను ఉండు. నీ సంగతి తేలుస్తాను. ఏమైంది దేవి ఆమ్రపాలి? ఏం లేదు, నన్ను నా గది దగ్గరికి తీసుకువెళ్ళండి. మహారాజా, కలొచ్చింది. ఒక పీడకల వచ్చింది శారదమ్మ. కైకాల మహారాజు గారిని చంపుతున్నట్టు. నేను ఇవాళ మహారాజు గారిని అప్రమత్తం చేసి వచ్చాను. కానీ ఇలా ఎప్పటి వరకు చేస్తూ ఉంటాను? ఈ సమస్యకి ఏంటో పరిష్కారం తెలియడం లేదు శారదమ్మ. మీ నాన్నని అడుగు, నీకు సమాధానం చెప్తారు. ఇప్పుడు నాన్న ఉండుంటే ఇటువంటి సమస్య వచ్చేది కాదు శారదమ్మ. ఆయన్ని వెతకడానికి వేసిన పథకం ఇప్పుడు విఫలమైంది. ఇక కైకాల శ్రీకృష్ణదేవరాయల వారిని ఎక్కడ దాచిపెట్టాడో ఎప్పటికీ చెప్పడేమో అనిపిస్తోంది. నాన్న విషయం కూడా చెప్పడేమో అనిపిస్తోంది. నాన్న, ఏదో ఒక మార్గం ఉండాలిగా. దాని ద్వారా నిజం బయటపడాలి. ఎలాంటి సమస్యలు ఎదురవ్వకూడదు. పండిత రామకృష్ణ గారు ఉన్నారా? ఎందుకు? ఏంటి విషయం? మహారాజు గారు సందేశం పంపారు. ఆయన వెంటనే విశిష్ట ఖగోళ శాస్త్రవేత్తని తీసుకుని దర్బారుకి విచ్చేయాలని, ఆ ధూమకేతువు గురించి తెలుసుకోవాలంటున్నారు. అలాగా. మా నాన్నగారికి విశిష్టమైన ఖగోళ శాస్త్రజ్ఞుడు తెలుసు. అందువల్ల రేపు ఆయన్ని తీసుకుని దర్బార్కి వచ్చేస్తారు. మహామాత్యులు దర్బారులో బండారం బయట పెట్టకుండా ఉండాలి. పండిత రామకృష్ణ గారు ఎక్కడున్నారు? ఆయన ఖగోళ శాస్త్రిని తీసుకొస్తానని అన్నారు. ఇంకా రాలేదేంటి? రండి పండిత రామకృష్ణ గారు. ప్రణామాలు మహారాజా. తమరు ఆజ్ఞాపించిన విధంగానే నేను అంతరిక్షంలో మహాజ్ఞానులు అలాగే విశిష్టమైన ఖగోళ శాస్త్రజ్ఞుల్ని తీసుకొచ్చాను. ఖగోళ శాస్త్రజ్ఞ గారు, ఆ ధూమకేతు గురించి మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. మహారాజా, ధూమకేతువైనా లఘుకేతువైనా రెండిటిలోనూ కేతు ఉంది. అంటే ధూమకేతువు ఒక ధూమకేతువే. దాని ముందు ధూమ్ ఇంకా వెనకాల కేతువు. ఒకవేళ వాటిని కలిపామంటే అప్పుడు ధూమకేతు అయిపోతుంది. ఇతనేమి ఖగోళ శాస్త్రజ్ఞుడు నోటికొచ్చినట్టుగా వాగుతున్నాడు. వీరు అత్యంత నిగూఢ రహస్యం గురించి చెప్తున్నారు మహామాత్య. చెప్పండి, ధూమకేతువు గురించి అందరికీ వివరంగా చెప్పండి. ధూమకేతువు పృథ్వీ దగ్గరికి రావడానికి ముందే దాని దిశను మార్చుకుంటుంది. అసలు ఎప్పుడైతే ధూమకేతువు భూమికి దగ్గరగా రాదో అప్పుడు ఎలా ఢీ కొడుతుంది? అసలు ఢీ కొట్టకపోతే భూమి అంతమెలా అవుతుంది? అందుకనే ఈ ప్రపంచం సమాప్తం కావడం లేదు. ఏంటి? లేదు.
ఒక మహా గురువరులు భవిష్యవాణి చెప్పారు. నేను కూడా భూతద్దంలో చూశాను. ఒక మండుతున్న నిప్పుగుండం భూమి వైపు దూసుకొస్తుంది. కానీ మీరు పృథ్వీకి ఏం కాదంటున్నారు? అది ఎలా సాధ్యం? ఒక్క నిమిషం. మీ మాటను ఎక్కడో నాకు విన్నట్టు అనిపిస్తోంది. ఒక్క నిమిషం మహారాజా, ఒక్క నిమిషం. మహారాజా, ఏ వృద్ధ వ్యక్తి పొలంలో ధూమకేతువు యొక్క కణము పడిందో అతను చూడ్డానికి ఇలాగే ఉన్నాడు. నువ్వు ఖగోళ శాస్త్రజ్ఞుడివా? నేనా? అతను అది అతను అది ఇది యాదృచ్ఛికం గురువర్యా. అంటూ ఉంటారు కదా, ప్రపంచంలో ఒకరిలా ఉండేవారు 7 ఉంటారు అని. ఖచ్చితంగా ఉండుండొచ్చు ఏంటి, ఉంటారు. కానీ మాట వారి మాట. దాని సంగతేంటి పండిత రామకృష్ణ? మొత్తం 7 నత్తి వాళ్లే అవుతారా? ఏంటి ఖగోళ శాస్త్రయి, చెప్పండి. లేదు, ఆ 7 నత్తి వాళ్ళేమీ కాదు. నత్తి గల వాళ్ళు లక్షల్లో ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ధూమకేతు గురించి చర్చించండి. తప్పకుండా దాని గురించి మనం చర్చిద్దాము. కేవలం ధూమకేతు మీదే కాదు, ఇప్పుడు ఈ రాహుకేతువు మీద కూడా చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతుంది, ఆ తర్వాత చర్చ మీద చర్చ జరుగుతుంది.